మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సీరమేన్ చేపలు, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గోదావరి ఎర్రనీరు వచ్చినప్పుడు ఈ సీరమేను ఎక్కువగా పడుతూ ఉంటుంది. అంటే అతి తక్కువ కాలం మాత్రమే ఈ సీరమేన్ దొరుకుతుంది. దీనికోసం చాలామంది మార్కెట్కి, అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న మార్కెట్కి ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడే దానికి సంబంధించి ప్రత్యేకమైన వలలతోటి జాలర్లందరూ కూడా వేటాడి తెస్తూ ఉంటారు. మరి ఈ సీరమేన్ని ఎవరెవరు తింటారు, ఇది ఎంత ఆరోగ్యానికి మంచిది, లేకపోతే దీనికి ఉన్న క్రేజ్ ఏంటి, డిమాండ్ ఏంటి, మనతో మాట్లాడడానికి ఇదే ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీలో గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న అమ్మాజీ మనతో ఉన్నారు. అమ్మాజీ గారు, ఏంటి ఇప్పుడంతా సీజన్ సీరమేన్ మీద నడుస్తుంది, అసలు ఏంటి చేప ప్రత్యేకత, ఎవరెవరు తింటే మంచిది, ఏమంటారు? ప్రతి ఒక్కరు తినొచ్చు. బాలింతరాలు ఒకటి ఆవిడ తప్పించి మనం ఎవరన్నా తినొచ్చు. సీరమేన్ అంటే ఫేమస్. పులుసు ఎలాగా సీరమేన్కి అంత డిమాండ్ ఉంటుంది. ఈ సీరమేన్ని వండుకోవాలి తినేవాళ్ళంటే కుదరదు. దీన్ని నీట్గా చక్కగా కడుక్కొని ఉల్లిపాయల ముద్ద, మసాలా ముద్ద వేసుకొని, కొబ్బరికాయ కోరుకొని అందులో వేసి కలుపుకొని, పెద్ద దాక పెట్టుకొని అందులో నూనె వేసుకొని దాన్ని పొడి పొడిగా జల్లేసుకొని దాక మూతెట్టుకోవాలి. దాక మూతెట్టుకొని సీరమేన్ మీద ఆయిల్తో ఉడికించుకోవాలి. నీళ్ళు వేయకూడదు, ఒక్క సుక్క నీళ్ళు వేయకూడదు. మా వాళ్ళు మాత్రం దీని మీద కష్టపడి బతుకుతారు. దీని మీద కష్టపడి బతుకులు వానైనా వరదైనా సీరమేన్ వస్తే 10 రూపాయలు వస్తుందని ఆధారం మీద పడి దాని మీద జీవించడం ఉన్నాము. వాళ్ళు తెస్తే మేము బతుకుతాం. అంటే ఎప్పుడు సంవత్సరం కాలంలో ఎప్పుడెప్పుడు దొరుకుతుంది అంటారు? ఈ గోదావరి కాలంలోనే దొరుకుతుంది. ఇది వస్తారు, చాలా మంది వస్తారు సీరమేన్ తిన్నదికి. ఊరు నుంచి వచ్చి మన ధవళేశ్వరం బ్యారేజ్ సీరమేన్ అంటే చాలా ఫేమస్. తింటారు, అది ఇష్టం. ఇప్పుడు ఏముందంటే సన్నగా తెల్లగా ఉంటుంది. అది దాంతో పడతారు. పడితే ఎవరికైనా పడుతుంది. కానీ మా వాళ్ళు బోట్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 20 మంది దాకా వెళ్ళి నడవని తాడు కట్టుకుని దాన్ని లాగి ఆ సీరమేన్ తెచ్చుకొని టైతో ఊర్లు పట్టుకెళ్ళిపోతారు. ఊర్లు పట్టుకెళ్ళిపోయి మగళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మా ఆడలు తెస్తే మా ఆడలు అమ్ముకుంటాం. మాకు దాని మీదే పోషకారం. ఇప్పుడు నీరు రాక మేము చాలా బాధపడుతున్నాం. ఆ సీరమేన్ కూడా నీరు ఉంటుంది కదా, అది కూడా పడుతుంది. ఆ సీరమేన్ కూడా తక్కువ పడుతుంది. ఒక 100 రూపాయలకి ఎంత పెడతాం. దాన్ని ఒక 200 పట్టుకుని వెళ్ళి ఫేమస్గా తింటారు. మామూలు చేపలు ఉన్నట్టు చింతపండు వేసి అవి ఉంటారా? ఇది వండకూడదు. మామూలు వాళ్ళుగా మసాలా నీళ్ళు వేయకూడదు. మామూలు మసాలా, ఉల్లిపాయల ముద్ద, మసాలా ముద్ద, కొబ్బరి కోరుకొని వేసుకోవాలి. నూరుకొని అది వేసుకోకూడదు. ఇవన్నీ సీరమేన్లో కలిపేసుకొని సీరమేన్ వల్ల కూడా వేసుకోవచ్చు. ఎలాగంటే శనగపప్పు నానబెట్టుకొని కసాపిస రుబ్బేసుకొని దీన్ని చిన్నగా ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, టార్ మసాలా వేసి కలిపేసుకొని వల్ల వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. సీరమేన్ వల్ల వేసుకున్నా, సీరమేన్ నేను చెప్పిన విధానంలో వండుకున్నా చాలా బాగుంటుంది. కొంతమంది చింతకూర వేసి వండుకుంటారు అంటారు. ఆ చింతకూర వేసుకుని వండుకోవడం కూడా బాగోదు. అది నేను చెప్పినట్టు వండుకుంటే సీరమేన్ చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా చిన్నపిల్లలు కూడా అందరూ తినొచ్చా? చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. బాలింతరాలు ఒక ఆవిడ తప్పించి, ఒంట్లో బాగోలేని వాళ్ళు తప్పించి అందరూ తినొచ్చు. చాలా ఆరోగ్యం మంచిది కూడా. చూడు, ఒంట్లో బాగోలేని తినకూడదు, బాలింతరాలు తినకూడదు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఏంటి, నీళ్ళు వేసుకున్న మనిషి ఏంటి, ఎవరైనా తినొచ్చు. చాలా ఫేమస్ సీరమేన్ అంటే. నా పేరు మైల్పిల్లి అమ్మాజీ. అండ్ అందరికి నమస్కారం. ఎప్పుడైనా కొత్త గోదావరి వచ్చిందంటే ఖచ్చితంగా నేను మాది రాజమండ్రి ధవళేశ్వరం ఖచ్చితంగా వచ్చి ఈ సీరమేన్ అనేది తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఇది ఏంటంటే దీంట్లో ఒమేగా, ప్లాటామ్ అని ప్రతిదీ ఉంటుంది దీంట్లో కంటెంట్ అనేది. కొత్తగానే ఎక్కువగానే మా సిస్టర్ ప్రెగ్నెంట్ లేడీ, వాళ్ళకి ఎక్కువ పెడతా ఉంటుంది తీసుకొచ్చి. ఓన్లీ కొత్త గోదావరి వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇది తీసినప్పుడు. దీని టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది. నిజంగానే ఇష్టపడుతూ ఉంటాను ప్రతిసారి. ముళ్ళు ఏమండవండి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. లైక్ ఇది బజ్జీలు కూడా వేసుకుని తినొచ్చు. జస్ట్ మనం వామ్ బజ్జీలు ఎలా వేసుకుంటాము సేమ్ అదే కంటెంట్ వాళ్ళు ఆ టైప్ లో కూడా వేసుకుని తినొచ్చు. ఇది చాలా బాగుంటది. యాక్చువల్లీ నేను ఒక్కో ప్యాకెట్ వచ్చి 100,
అది ఇంకా నచ్చి ఇంకొక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. సీజనల్ గానే ఉంటుంది. ఓన్లీ సీజనల్ గానే ఉంటది ఇది. ఎక్కడ డెవలప్మెంట్ మార్కెట్ కి రెగ్యులర్ గా వస్తుంటారు. రెగ్యులర్ గా కాదు, మాది రాజమండ్రి ఏవి రోడ్ మాది. అక్కడ నుంచి ఓన్లీ కేవలం దీని గురించి వస్తాను. యాక్చువల్లీ గోదావరి కుమారి థియేటర్ పక్కన కూడా ఉంటాయి చేపలు, కానీ అక్కడ పడవు. ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు అనమాట. ఇది తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా. నేను దాదాపు 40 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటాను. నేను ఒక్కడనే ఇక్కడ సీనియర్ అన్నమాట. ఈ గోదావరి టైంలో మాత్రమే అటు చివర సముద్రం నుండి పులసలు కూడా వస్తాయి. అవి ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట అండి, వశిష్ట గోదావరి వరకు. అవి చాలా కాస్ట్లీ, మీకు తెలుసు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి చైర్మన్ ఏంటంటే అండి, ఈ టైంలోనే వస్తుంది. మళ్ళీ గోదావరి బాగా ఎక్కువైపోయిన తర్వాత ఇది ఉండదండి. ఎందుకంటే బాగా ఎక్కువైపోయిన తర్వాత ఒడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉండదు. ఈ సమయంలో వస్తుంది. ఇది చాలా టేస్ట్ అండి. ఇది అలాగే గుండెకు మంచిది, ప్లస్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది అందరూ వాడచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటిది అండి. ముళ్ళులు ఏమి ఉండవండి. ఇవి చక్కగా దీన్ని వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒక 10 times క్లీన్ చేసేస్తారండి అంతే. అయిపోయిన వెంటనే దీనిని తయారు చేస్తే ఇది ఆల్మోస్ట్ అలాగా ఉప్మా టైప్ లాగా చక్కగా అయిపోద్దండి. ఓ బోన్ ఉండదు, ఏముండదు. అన్నిటికంటే టేస్ట్ ఇదేనండి. చేపలన్నిటికంటే టేస్ట్ ఇదే అనమాట. ఇది గోదావరి ప్రాంతాల్లోనే ఎక్కువ దొరుకుతుంది. జనాలు బాగా ఇష్టపడతారండి. అంటే ఫ్రెష్ గా సీరమైన కొనాలంటే ఏ టైంలో వస్తే మంచిదండి? ఇలాగ మార్నింగ్ టైంలో రావాలి. మార్నింగ్సే ఎక్కువ వస్తుంది. మార్నింగ్ ఎవరెవరు ఇష్టంగా తింటారు సీరమైన? ఆల్మోస్ట్ అందరూ ఇష్టంగా తింటారండి దీన్ని ఎవరో వద్దని. ఎందుకంటే ముళ్ళు ఉండవు కదండి. పిల్లలకు కూడా ఇది చేసేస్తే ఇది ఒక పేస్ట్ కింద అయిపోతుంది చక్కగా. కొంతమంది సగం ఉడికినట్టు చేసుకుంటారు, సగం మంది ఏంటంటే ఉప్మా టైప్ లాగా అయిపోతుంది. దీన్ని కేవలం ఒక అన్నం రైస్లోకే కాకుండా మనం వేరే ఇడ్లీలు కాట్లీట్లో కూడా చేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటుందండి. మీ అమ్మగారు ఎలా వండుతారు? మా అమ్మ చాలా బాగుంటుంది సార్. మా అమ్మ వండినట్టు దాదాపు 100 మందిలో 90 మంది వండలేరు. అది మా అమ్మగారు చాలా బాగా వండుతారు. అంటే అన్ని చేపలు కానీ ఇది వేరు. ఇది వేరు సార్, ఇది ప్రత్యేకమైనది. పులుసులు ఏం వేరు. వేరండి, చాలా బాగా చేస్తారు. అండ్ మళ్ళీ చింతపండు వేరే వేరే మసాలాలు కొన్ని ఎక్కువ అవన్నీ వేయటం వల్ల హెల్త్కి కూడా ప్రాబ్లం. కానీ దీన్ని చేసుకుంటాం కూడా తెలిస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చాలా మంచిది సార్. ఇది ఈ టైంలో దొరుకుతుంది, ప్రతి ఒక్కరు తినొచ్చు. ఈ గోదావరిలో ప్రతిదీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ మత్స్య సంపద కోసం చాలా మంది, అంటే ఫిష్ లవర్స్ అనుకోవచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ధవళేశ్వరం మార్కెట్కి వస్తుంటారు. మరి ఇది సీజనల్ గా దొరికే సీరమైన చేప. అంటే ఇవి చీరలతో పట్టేవాళ్ళంట గతంలో. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కొంచెం మోడరేట్ అయ్యారు కాబట్టి దీనికి కూడా ప్రత్యేకమైన చిన్న చిన్న జాలీలున్న నెట్లు ఉంటాయి. జాలర్లు మొత్తం నడను కట్టుకొని ఒక 5-6 ఈ సీరమైన వేట చేస్తుంటారు. అంటే కొత్త గోదావరి వచ్చినప్పుడు గోదావరి ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్ర గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా ఈ సీరమైన పడుతుంటుంది. దీనికి సంబంధించి చాలా మంది ఈ సీరమైన ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎందుకంటే దాదాపుగా ఏడాదిలో 2 నెలలు మాత్రమే, అది కూడా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే ఈ సీరమైన దొరుకుతుంటుంది. దీనికి చాలా డిమాండ్ ఉందంటూ కూడా ఈ మార్కెట్కి వచ్చిన ఫిష్ లవర్స్ అందరూ చెప్తున్న పరిస్థితి. సో మీరు కూడా ఇప్పటి వరకు ఈ సీరమైన టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిందే అని అంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్న చిన్న చేపలు అనమాట. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందని చాలా మంది మనకు చెప్తున్నారు. ఇది అన్ని ఫిష్ల్లో కాకుండా దీనికంటూ ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఇందులో ఎలాంటి చింతపండు పులుపులు వేయకుండా మొత్తం అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే న్యాచురల్గా దీన్ని కుక్ చేసుకుని తింటే ఆ టేస్ట్ అద్భుతం అంటున్నారు ఫిష్ లవర్స్. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.